హలో అండి, అందరికీ నమస్కారం. వైసీపీ నాయకులు చెప్తా ఉంటారు, జగన్‌ని చూసి ఇన్స్పైర్ అయ్యి విజయ్ పార్టీ పెట్టాడు. జగన్‌ని ఫాలో అయ్యాడు. అందుకే పార్టీ పెట్టి ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళి విజయాన్ని సాధించాడు. జగన్ ఎలా చేశాడో విజయ్ కూడా అలాగే చేశాడు అని జగన్‌కి, విజయ్‌కి పోలిక పెట్టి వైసీపీ నాయకులు ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు కదా! ఇది నిజమా కాదా? నిజంగా జగన్‌ని చూసి విజయ్ ఇన్స్పైర్ అయ్యాడా లేదా? అనేది విజయ్ మాత్రమే చెప్పాలి. విజయ్ మాత్రమే చెప్పగలిగిన ఆన్సర్ ఇది. కానీ జగన్ మాత్రం విజయ్‌ని చూసి ఇన్స్పైర్ కావాలి. ఏ విషయంలో అని మీరు అనొచ్చు. మీరు చూశారు కదా, ఆదివారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం నాడు, అంటే ఆదివారం బాధ్యతలు తీసుకొని సోమవారం నాడు ఎవరినైతే తను ఓడించాడో, ఎవరైతే ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి స్టాలిన్ని పోయి కలిశాడు. స్టాలిన్కు వ్యతిరేకంగానే ఎన్నికల యుద్ధం చేశాడు. స్టాలిన్నే ఓడించాడు. మళ్ళీ స్టాలిన్నే పోయి కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడొచ్చాడు. ఇది రాజకీయాల్లో ఉండే నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, తన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నటువంటి ప్రజావేదికని కూల్చేశాడు. ఒకరిది కక్ష సాధింపు రాజకీయం, మరొకరిది ప్రేమ రాజకీయం. అందరినీ కలుపుకొని పోయేవాని నాయకుడు అంటారు. ఇప్పుడు విజయ్ అదే చేస్తున్నాడు. అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నంలో ఉన్నాడు. విజయ్ని కలిసి వాళ్ళ సహకారం కూడా తీసుకుంటానని చెప్పి, తర్వాత వైగో ఇంటికి వెళ్ళి వైగోని కలిసి తన రాజకీయంగా ఎవరి మీద పోరాటం చేశాడో వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. వాళ్ళతో సైద్ధాంతిక విరోధాలు తప్ప వ్యక్తిగత వైరం ఏమి ఉండదుగా. కానీ జగన్ చూడండి, సైద్ధాంతిక వైరం కాదు జగన్ది, వ్యక్తిగత వైరం. చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, తనని రాజకీయంగా వ్యతిరేకిస్తున్న పాపానికి చెల్లి మీద, తల్లి మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నది వ్యక్తిగత వైరం. వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏ పనైనా చేస్తాడు. తన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి కేసులు పెట్టాడు, ఎలా నిర్బంధించే ప్రయత్నం చేశాడు, ఎలా గొంతు నొక్కే ప్రయత్నం చేశాడు వాళ్ళని మనం అందరం చూసాం. చివరికి జగన్ పార్టీలో ఉండి జగన్ని మీరు చేస్తుంది తప్పు అని ప్రశ్నించినందుకు గాను వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని ఎంత ఇబ్బంది పెట్టాడో కూడా చూసాం. కానీ ఇలా విజయ్ చూడండి, తను వ్యతిరేకించిన రాజకీయ శత్రువులను కూడా, వాళ్ళు రాజకీయ శత్రువులు తప్ప వ్యక్తిగతమైనటువంటి శత్రువులేం కాదు, అది నిజానికి శత్రువులు కూడా కాదు, వాళ్ళతో ఉంది కేవలం పొలిటికల్ వైరం మాత్రమే అని చెప్పేసి వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకుంటూ వాళ్ళ సహకారం తీసుకుంటూ తన ప్రభుత్వాన్ని, తన పరిపాలన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, పరిపాలన మంచిగా చేస్తాడా చెడ్డగా చేస్తాడా రాబోయే కాలంలో మనం చూద్దాం, అది మనకు తెలియదు. కానీ కలుపుకొని పోయే తత్వం అది నాయకుడు లక్షణం. కానీ జగన్మోహన్ రెడ్డి, అందుకని నేను చెప్పింది, జగన్మోహన్ రెడ్డి విజయం చూసి ఇన్స్పైర్ కావాలి. విజయ్ నిజంగా జగన్ చూసి ఇన్స్పైర్ అయ్యాడో లేదో నాకు తెలియదు, కానీ జగన్ మాత్రం ఖచ్చితంగా విజయం చూసి ఇన్స్పైర్ కావాలి. నాయకుడు అనేవాడికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. ఇదేదో సినిమా డైలాగ్ కాదు, నిజం కూడా. నెగ్గటమే కాదు, తగ్గటం కూడా తెలియాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఖచ్చితంగా నాయకుడికి తెలిసి ఉండాలి. అందరినీ కలుపుకొని పోయే మనసత్వం ఉండాలి. అందులోనూ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, నెగిటివ్ మైండ్ సెట్ కాదు నాయకుడికి ఉండాల్సింది. సో ఖచ్చితంగా జగన్ అయితే విజయం చూసి ఇన్స్పైర్ కావాలి అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.